నమస్తే, వెల్కమ్ టు వినే న్యూస్. నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. చెన్నైలో భారీ వర్షాలు, వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు. యాదాద్రిలో కార్తీక మాసోత్సవాలు, సన్నిధిలో పోటెత్తిన భక్తజనం. బాలకృష్ణ అఖండ నుంచి టైటిల్ సాంగ్ విడుదల, సాహిత్యం అందించిన అనంత శ్రీరామ్. వర్షం గుప్పిట్లో చిక్కుకున్న నెల్లూరు, జిల్లా వ్యాప్తంగా స్తంభించిన జనజీవనం. ఇక వార్తల్లోకి వెళ్తే, తమిళనాడును వదలడం లేదు వరుణుడు. వారం రోజులుగా రాష్ట్రంపై పంజా విసిరాడు. ఎడతెరిపి లేకుండా పడుతున్న కుండపోత వానలకు పలు జిల్లాలు వణికిపోతున్నాయి. రాత్రి నుంచి చెన్నై మహానగరంలో జోరు వానలు పడుతున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నైతో పాటు తిరువల్లూరు, కోయంబత్తూరు జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడంతో కొండ చర్యలు విరుగుపడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయాయి. సరే. சேம் விஷயம் ரெண்டு பேரும் கொஞ்சம் அப்படியே ரைட்லேயே வாங்கி போவோம். ஆனந்த் ரைட்லேயே வாங்கி போனால் எனக்கு கொஞ்சம் ஸ்பேஸ் கிடைக்கும். యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మాత్రం దాదాపు గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. కార్తీక మాసం కావడంతో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా ఇబ్బందులు కలగకుండా ఉండాలని అధికారులు, పోలీసులు కొండపైకి వాహనాలు అనుమతించడం లేదని తెలిపారు.
మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళం భగవన్ విష్ణు మంగళం చతుర్ముఖ మంగళం పుండరీకాక్షణం సర్వేశ్వరాయ శ్యామలమూర్తయే కుంభం మూఢరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విష్ణునామ రూపాభ్యాం జామితి సర్వమంగళ తయోః నందమూరి బాలకృష్ణ ప్రజ్ఞా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ చిత్రం నుంచి నేడు టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ టైటిల్ సాంగ్ను చిత్ర బృందం యూట్యూబ్లో పంచుకుంది. ఈ హై వోల్టేజ్ సాంగ్కు తమన్ బాణీలు అందించగా అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాటను మహదేవన్ త్రయం ఆలపించింది. ఈ సినిమా నుంచి ఇటీవలే బాలయ్య లుక్ విడుదల కాగా అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ తదితరులు నటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గించాలని బీజేపీ నాయకులు కోరుట్ల ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. కోరుట్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు చిరుమల్ల దానంద్ ఆధ్వర్యంలో డీజిల్ పెట్రోల్పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతున్నారని పేర్కొన్నారు. నియంతృత్వ పోకడలకు వెళ్తుందని, పేద సామాన్య మధ్యతరగతి వారికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కనీసం రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వ్యాట్ను తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేయడం సిగ్గుచేటంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్, నరేష్, సత్యం, రాజమౌళి, వాజిద్ రంజిత్ తదితర నాయకులు పాల్గొన్నారు. అడవుల సంరక్షణ, పోడు భూముల సమస్యలపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలో అడవుల సంరక్షణ, పోడు భూముల సమస్యలపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో అడవుల హక్కుల ప్రదర్శన సమస్యలు వస్తున్నాయని, అడవులను కాపాడడం కోసం అటవీ శాఖ ఎంతో ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగడి సునీత, మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ఆక్రమణకు గురి కాకుండా పరిరక్షిస్తామని అటవీ భూముల పరిరక్షణకు మేమందరం కట్టుబడి ఉంటామని అటవీ భూముల పరిరక్షణకు ప్రభుత్వానికి మరియు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తామని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులమైన మేము ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. పోడు భూములలో గిరిజన రైతులకు 2006 చట్టం ప్రకారం అర్హత ఉన్న ఇతర రైతులకు రక్షణ కల్పించే విషయంపైన అటవీ హక్కుల పరిరక్షణ చట్టం పరిధిలో వచ్చే వాళ్ళిద్దరు కూడా రక్షణ కల్పించే విషయంలో, అదేవిధంగా అడవిని కాపాడే విషయంలో ఇక్కడి నుంచి ఒక్క ఇంచు భూమి కూడా అడవి భూమి అన్యాకృతం కాకుండా చూడాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రజలకు అర్థం చేయించడానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలకు కూడా విషయాన్ని వివరించి అందరం కలిసి ప్రతిజ్ఞ చేసి రాష్ట్రంలో అడవులు కాపాడుకునే అవసరం ఉందన్న విషయాన్ని చెప్పడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు భువనగిరి యాదాద్రి జిల్లాలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య, మొత్తం జీవరాశులు పెద్ద సమస్య పర్యావరణ సమస్య. మరి అడవులను లేకుండా తీసుకోవడం, అడవులను అడిగేసుకోవడం, పచ్చదనం లేకుండా చేసుకోవడం వల్ల వస్తున్న దుష్ఫలితాలని మరి ప్రపంచం అనుభవిస్తూ ఉంది. ఒకవైపు కరువు కాటకాలు రావడం, మంచు పర్వతాలు కరిగిపోవడం, గ్లోబల్ వార్మింగ్ నది వరకు మనం చూస్తూ ఉన్నాం. ఎండవేడిమి పెరిగిపోవడం చాలా దేశాలలో కూడా చాలా ఆందోళన పరిస్థితి వస్తూ ఉంది. అందుకే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమంగల్ పట్టణంలో రైతు వేదిక, లైబ్రరీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాలకు శంకుస్థాపన చేశారు. మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా ఆమంగల్ పట్టణంలోని రైతు వేదిక భవనాన్ని ప్రారంభించి గ్రంథాలయ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ఈ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు నాగర్ కర్నూలు ఎంపీపీ రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ సురభివాణిదేవి, జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. అన్న సీనా ఒక్క నిమిషం మేడం సార్, రావు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ సార్. దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటిది ఇంటిగ్రేటెడ్ మార్కెట్. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక ప్రజాభ్యుదయ కార్యక్రమాలలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కూడా ఒక అద్భుతమైనటువంటిది. వాటిలో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, పల్లె ప్రగతిలో కానీ పట్టణ ప్రగతిలలో కానీ. ఒకానొక కార్యక్రమం ఏంటంటే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, పారిశుద్ధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల జీవన ప్రమాణాలను మరింత పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో మండల కేంద్రాల్లో కానీ, నియోజకవర్గ కేంద్రాల్లో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ సమీకృత కూరగాయల మార్కెట్, పళ్ళ మార్కెట్ ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది వాళ్ళు ఆలోచిస్తలేరు, నెపం మన మీద పెడుతున్నారు. గత 4 నెలలుగా నేను పోయొచ్చిన, పరిశ్రమల శాఖ మంత్రి పోయొచ్చిండు, సివిల్ సప్లై శాఖ మంత్రి పోయొచ్చిండు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు 2 సార్లు అక్కడ మకాం వేసి ఈ పంటలు ఇట్లా అద్భుతంగా వస్తున్నామయ్యా, దేశంలో ఇంకేడ కూడా రావు, ఇంత అద్భుతంగా ఇంత పండుతాగా మీ దగ్గర
ఇన్ని ఎకరాలు ఉన్నాయా మీద? ఇప్పుడు వారి మాటల్లో తపన చూస్తున్నాం, మనం వారి మాటల్లో బాధను చూస్తున్నాం, వారి మాటల్లో ప్రేమను చూసినాం. నిన్న ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరికి అందులో కనిపించాలి. తెలంగాణ రాష్ట్రం అంటే, సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బాగు చేసుకోవాలని, ఈ రాష్ట్ర రైతన్న సుఖంగా ఉండాలని అనుక్షణం తాపత్రయపడుతున్న తపన నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మాటల్లో కనిపించింది. పనికి అంటే బాధ్యత లేని వాళ్ళు ఏమైనా మాట్లాడుతూ ఉంటారు, కానీ బాధ్యత ఉన్న వాళ్ళు 4 రకాలుగా ఆలోచిస్తూ తన మీద పెట్టిన బాధ్యతను నిర్వర్తిస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే దాంట్లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారి మాట విన్నాం. ఈ రాష్ట్రంలో ఒక బాధ్యత గల పార్టీగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ కనిపిస్తోంది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. శైవ క్షేత్రాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. మహిళలు భారీ సంఖ్యలో హాజరై కార్తీక దీపాలు వెలిగించి అభిషేకాలు చేశారు. శ్రీశైలం, ద్రాక్షారామంతో పాటు అన్ని ఆలయాల్లో భక్తులతో రద్దీగా కనిపించాయి. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వెలిసిన జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేందర్ స్వాముల వారిని భక్తులు దర్శించుకున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం మేనేజర్ ఈశ్వరయ్య ఆచార్య అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తుల కోసం ప్రత్యేకంగా పులిహోర ప్రసాదం ఏర్పాటు చేసి అందించారు. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి విచ్చేసి శ్రీ స్వామివారిని, శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ భీమేశ్వర స్వామివారికి అభిషేకాలు, శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం శివనామస్మరణతో మారుమ్రోగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు శీఘ్ర దర్శనం, సాధారణ దర్శనం కింద క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలోనూ, పైండా వారి సత్రంలోనూ ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు.
विश्वामित्र गोत्रोद्भवस्य विज्ञानदेश सहगोत्मानं మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తగ్గించాలని ధర్నా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, మండల అధ్యక్షుడు రాజ్పాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు. అహంకారపు మాటలతో మభ్యపెడుతూ బీజేపీ నేతలపైన వ్యాట్ తగ్గించకుండా నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సుఖేందర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్, జిల్లా అధికార ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ లాభం చేకూరే విధంగా గౌరవ భారత ప్రధానమంత్రి గారు పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి దగ్గర 20 రాష్ట్రాల్లో కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క రాష్ట్ర ప్రజల కోసం వ్యాట్ని తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరల్ని ఆ మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా తగ్గిస్తే ఈ యొక్క ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో వ్యాట్ని తగ్గించకపోవడంతో పెట్రోల్ డీజిల్ పై ప్రజలకు అదనపు భారం పడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు, పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ధర్నాలు, ముట్టలు చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా వ్యాట్ని తగ్గించి రాష్ట్ర ప్రజలపై భారాన్ని ఎత్తివేయకపోతే భారతీయ జనతా పార్టీ సహించదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యాట్పై రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ పిలుపు మేరకు ఈరోజు మెట్పల్లి ఎంఆర్ ఆఫీసులో ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన దీపావళి కానుకగా పెట్రోల్ డీజిల్పై తగ్గించింది. పెట్రోల్పై 5, డీజిల్పై 10 తగ్గించింది. ఆ రోజే కొన్ని రాష్ట్రాలు 8 రాష్ట్రాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలు వ్యాట్ని తగ్గించినాయి. మరుసటి తెల్లారి 10 రాష్ట్రాలు తగ్గించినాయి. మొత్తం 18 రాష్ట్రాలు 2 రోజుల్లోనే నరేంద్ర మోడీ డీజిల్ పెట్రోల్పై ధరలు తగ్గించే వెంటనే మిగతా రాష్ట్రాలు కూడా తగ్గించినాయి. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సోయి లేకుండా ఉన్నాడు. మిగతా రాష్ట్రాలు తగ్గించా కానీ మన రాష్ట్రం తగ్గిస్తలేడు. తక్షణమే డీజిల్ పెట్రోల్పై వ్యాట్ తగ్గించాలని, ప్రజలపై భారం పడకుండా. చిత్తూరు జిల్లా కుప్పం తెదేపా తరపున 14వ వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేసిన ప్రకాష్ అదృశ్యమయ్యాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రకాష్ 14వ వార్డుకు సంబంధించి టీడీపీ తరపున 2వ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. అదే వార్డుకు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా దాఖలు చేసిన వెంకటేష్ నామినేషన్ను స్క్రూటినీలో సక్రమంగా లేనందువలన తొలగించబడింది. ప్రకాష్తో పాటు అతని భార్యను, అతని పిల్లలిద్దరినీ బెదిరించి దౌర్జన్యంగా తీసుకెళ్లారని, వారి ఆచూకీ లేదని పోలీసులకు ప్రకాష్ అన్న గోవిందరాజులు ఫిర్యాదు చేశాడు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ నేతలు మునిరత్నం, మాజీ సర్పంచ్ వెంకటేశ్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యాంటీ స్మగ్లింగ్ డ్రైవ్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. డాగ్ స్క్వాడ్తో రైల్వే స్టేషన్ ప్రాంగణంతో పాటు బొంబాయి ఎక్స్ప్రెస్ ట్రైన్లో అడుగడుగునా సోదాలు నిర్వహించారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లాలో యాంటీ స్మగ్లింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అవి అన్ని కూడా మేము ఎనీ గంజా, డ్రగ్స్, ఎక్స్ప్లోజివ్స్ అట్లాంటివి బ్రాండ్ సబ్స్టెన్సెస్ గురించి మేము చెక్ చేశాము. ఇది మన స్పెషల్ యాక్షన్ ప్లాన్ భాగంగా మనం చేస్తాము. ఇదే విధంగా కంటిన్యూస్ గా ఆర్టీసీలో కూడా నిన్న సర్ప్రైజ్ చెకింగ్స్ జరిగాయి. ఇప్పటి నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ అయినా, రైల్వే స్టేషన్ అయినా అన్ని చోట కూడా కంటిన్యూస్ గా సర్ప్రైజ్ చెకింగ్ ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అందులో మా బిడి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, మన డాగ్ స్క్వాడ్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. లోకల్ పోలీస్ అండ్ జిఆర్పి కూడా జాయింట్ గా చేసింది. ఇదే ఇప్పటి నుంచి రెగ్యులర్ గా జరిగే ప్రోగ్రామ్ ఉంటుంది. ఇఫ్ ఎనీ పర్సన్ ఎవరికి కూడా ఏదైనా కూడా సస్పిషియస్ గా ఒక పర్సన్ గానీ వస్తువు గానీ కనపడితే దయచేసి ఇమీడియట్లీ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయండి డయల్ 100 ద్వారా, అండ్ వెంటనే దాని మీద రెస్పాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. రోజు అయితే చెకింగ్స్ జరిగాయి, అందులో ఏమి కూడా సస్పిషియస్ గా మాకు కనపడలేదు. డిస్ట్రిక్ట్ వైడ్ గా జరుగుతా ఉంది. ఇంకా ఈవినింగ్ వరకు మొత్తం వివరాలు మాకు ఎస్. సో ఈ మధ్యన లాస్ట్ 3-4 డేస్ నుంచి మనం కంటిన్యూ చేస్తున్న స్పెషల్ డ్రైవ్ భాగంగా ఇప్పటి వరకు 16 గంజాయి కేసెస్ మనం పెట్టుకుని ఉన్నాము. అందులో 28 మెంబర్స్ ని అరెస్ట్ చేసి ఉన్నాము. ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. అల్పపీడనం భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వానలతో ప్రజలు అల్లాడుతున్నారు. నెల్లూరు నగరంతో పాటు గూడూరు, కావలి, సూలూరుపేట వేలాది గ్రామాల్లో ప్రజలు అసలు రోడ్లపై నడవలేనంతగా దారుణంగా గుంటలు పడ్డాయి. నెల్లూరులో చాలా చోట్ల నీరు చేరి వాహనాలు రోడ్లపై తిరగలేక అండర్ బ్రిడ్జిల కింద ఇరుక్కుపోతున్నాయి. ప్రభుత్వం, అధికారులు భారీ వర్షాలకు ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాల పంటల నష్టంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల నష్టం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటగిరి బస్ వచ్చింది.
వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చెన్నైలో భారీ వర్షాలు, వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు. యాదాద్రిలో కార్తీక మాసోత్సవాలు, సన్నిధిలో పోటెత్తిన భక్తజనం. బాలకృష్ణ అఖండ నుంచి టైటిల్ సాంగ్ విడుదల, సాహిత్యం అందించిన అనంత శ్రీరామ్. వర్షం గుప్పిట్లో చిక్కుకున్న నెల్లూరు, జిల్లా వ్యాప్తంగా స్తంభించిన జనజీవనం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి వీణా న్యూస్.